ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీరన్నగారి కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దానికి మేమందరం కూడా ప్రతి ఒక్కరము, ఎందుకంటే ప్రజాప్రభుత్వము చెప్పిన పనులే చేస్తుంది కాబట్టి ఈరోజు ఎంతోమంది టికెట్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు మాసేపేట గ్రామ ప్రజలందరూ మరొక్కసారి ఆలోచించి, ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతున్న ప్రజాప్రభుత్వంలో మళ్ళీ మన గ్రామాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే, మరియు మనం ఈ కొత్తగా మండలమైంది, అనేక రకాలైనటువంటి కార్యాలయాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో దానికి సపోర్ట్గా మనము ప్రజాప్రతినిధులు వస్తే అన్ని రకాలుగా వాళ్ళు కృషి చేసి మండల పూర్తి స్థాయిలో చేయడానికి గౌరవ రాజిరెడ్డి గారు పూర్తి సహకారం మంత్రివర్యులతో చేసుకొని మనము ఒక ప్రత్యేకంగా ఒక దానికి ఏదైతే మండల కేంద్రం తీసుకురావాలనుకుంటామో కంపల్సరీగా ఏ గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్పంచ్ని గెలిపిస్తేనే అభివృద్ధికి ముందుకు పోతాం. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ ఆలోచించి ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వీరన్నగారి కృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించగలను. జై పెద్దలు నన్ను బలపరిచి నా మీద నమ్మకం ఉంచి నా నామినేషన్ కోసం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల ఆయిరెడ్డి గారికి, అదేవిధంగా మండల్ ప్రెసిడెంట్ మండలాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ శ్రీకాంత్ నాగిరెడ్డి గారికి, అదేవిధంగా 2 పర్యాయాలు ఉప సర్పంచ్, ఒక పర్యాయం ఎంపీటీసీగా గ్రామ ప్రజలకు నోట్లో నాలుకగా ఉండేటువంటి సిద్ధన్న గారికి కూడా, అదేవిధంగా పిఎస్సిఏ డైరెక్టర్ ఉదయపురం నరసింహ గారికి, పాలక వర్గం గారికి, పాత పాలక వర్గం గారికి, అదేవిధంగా గ్రామ ప్రజలకు, నా అక్కాయిలకు, అన్నదమ్ములకు అందరికీ నేను ఈ సభ నుండి నేను చేతిలోంచి సవినయంగా నమస్కరిస్తున్నాను. ఏంటంటే నాకు ఒక అవకాశం ఇచ్చిర్రు. నేను కూడా మీలో ఒకరిగా, గ్రామంలో ఒకరిగా, మీలో ఒకరిగా ఏ సమస్య వచ్చినా ఆ నిమిషం మీ ముంగట వాళ్తాని, ఏ గల్లీ అయినా, ఏ వార్డైనా, ఏ వీధైనా, ఎక్కడైనా నేను అట్లనే ఉన్నా. ఈ 5 సంవత్సరాలు ముందు కూడా అట్లనే ఉంటాను. కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చి నా మీద విశ్వాసం ఉంచి ఈ ఊర్లోనే ఉంటాడు, ఏదానికైనా పిలిస్తే పలికేటట్టు ఉంటాడనే నమ్మకంతో నాకు ఒక ఓటేసి అందరూ గ్రామస్తులందరూ ఓటేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపించి ఈ గ్రామాభివృద్ధి నాతోటి చేయించుకోగలరని, అదేవిధంగా ఈ గ్రామాభివృద్ధిలో గెలిచిన తర్వాత రాజిరెడ్డి గారితో ఇందాక సిద్ధాన్ని అన్నట్టుగా అన్ని పనులు చేయించుకోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చి దీవించగలరని కోరుతున్నాను. నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండల కేంద్రమైనటువంటి మాసాయిపేట గ్రామ పంచాయతీ జరుగుతున్న ఎన్నికల్లో అందరి సహకారంతో, అందరి ఒప్పందంతోనే ఈరోజు వీరన్నగారి కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిర్ధారించడం జరిగింది. మరి దాని వెనకాల, ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వెనకాల మరి సీనియర్ నాయకులైనటువంటి మాజీ ఎంపీటీసీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మరి నాయకుడు, బడుగు బలహీన వర్గాలకు మరి చాలా ఏళ్ళు సేవ చేసి మరి గ్రామ మన్ననలు పొందినటువంటి మన సిద్దిరాములు గారు, మరియు మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి గారు, మరి సీనియర్ నాయకులు పిఎస్సిఎస్ డైరెక్టర్ నరసింహులు గారు, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు గారు, మరి అదేవిధంగా మాజీ వార్డు సభ్యులు, మరి గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల అందరి ఏకాభిప్రాయంతోనే ఇది అందరికీ సజావుగా ఉండే వ్యక్తి, చాలా నిరాడంబరుడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. నిరంతరం ఏ వ్యక్తికి ఏ ఆపద వచ్చినా మరి వెంబటే స్పందించే గుణం ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుందామని అందరూ చేయడం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మా బాధ్యత. ఒక ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో
మరి ఏ పనులైతే మేము చేస్తున్నామో మరి ప్రజలకు ఏ విధంగా అయితే మరి సంక్షేమ ఫలితాలు అందిస్తున్నామో అవన్నీ చెప్పుకుంటూ మీరు చూస్తే రుణమాఫీ తీసుకోండి, మరి అదేవిధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు తీసుకోండి, ఉచిత విద్యుత్ మరి ఏ విధంగా అయితే పేదలకు అందిస్తున్నామో అది చూసుకోండి, మరి రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఎవరికి ఇవ్వలే, మరి ఇలా ప్రతి కుటుంబ సభ్యునికి కొత్త కుటుంబ సభ్యులకు కూడా రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం. మరి అందరికీ కూడా ఈరోజు అందరికీ సన్న బియ్యం పథకం అమలు జరుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఈ గ్రామంలో మీరు చూసినట్టయితే దాదాపు 45 నుంచి 50 ఇండ్లు మనం ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నాం. మరి అన్నీ కూడా అర్హులైన పేదలకి వచ్చినాయి అనేది వాస్తవమా కాదా? ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా ఎవరిని మనం ఏ పార్టీ వాళ్ళని చూడలేదు. ఇదందరూ కూడా ఇక్కడ ఉన్న విలేకరులకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న సామాన్యులకు తెలుసు. మన గ్రామంలో ఏ పార్టీ వారైనా అని నా పార్టీ నా ప్రజలే, నా పేదవాళ్ళే, వాళ్ళందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ ఇల్లు రావాలని నేను ఆ రోజు కంకణం కట్టుకున్నా. ఈ రోజు కూడా చెప్తున్నా, 3 సంవత్సరాల సమయం ఉంది ప్రభుత్వానికి. ఈ గ్రామంలో ప్రతి పేదవానికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి తీరుతామని నేను ఈ సవినయంగా తెలియజేస్తూ, మరి ప్రజల ఆదరాభిమానాలు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎన్నిక కాబోతున్నారు, ఏకగ్రీవంగా కూడా ఎన్నిక కాబోతున్నారు. ఇదంతా కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి మరి అలా అందుక రెఫరెండంగానే మనం స్వీకరించాల్సిందిగా, మరి అదేవిధంగా ప్రజల మన దీవెనలు మరి ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. కాబట్టి అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా ఈ ప్రజలు గెలిపిస్తారని, వాళ్ళ మన్ననలు ఎప్పుడు కూడా మాకు ఉంటాయని, ఈసారి ఖచ్చితంగా వీరన్న గారి కృష్ణారెడ్డిని మరియు ఆయన ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతి వార్డు సభ్యుని గెలిపించి మాకు అందరికీ కూడా బహుమతి ఇస్తారని గ్రామస్తుల మీద ప్రగాఢమైన నమ్మకం ఉన్నది.